తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు. తెలంగాణ రావడానికి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అమరత్వాన్ని పొంది తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడే విధంగా చేసినటువంటి వ్యక్తి దొడ్డి కొమరయ్య గారి 78వ వర్ధంతి సందర్భంగా ఈ రోజు వారికి బీసీ అన్ని బీసీ సంఘ నాయకులు మరియు కుర్మ సంఘ నాయకులు మరియు బీసీ కరీంనగర్ జిల్లా కుర్మ సంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలో వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరైనటువంటి అన్ని కుల నాయకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల కోసము తన ప్రాణాలను అర్పించిన దొడ్డి కొమరయ్య గారి యొక్క విగ్రహాన్ని కరీంనగర్ లో ఏర్పాటు చేయాలని గత కొంతకాలంగా మా కుర్మ సంఘం మహిళా విభాగం నుండి పోరాడుతున్నప్పటికీ ప్రభుత్వంలో ఎటువంటి చెల్లడం లేకుండా ఉంది. ఈసారైనా ఈ ప్రభుత్వం అయినా గుర్తించి కుర్మలకు కరీంనగర్ లో దొడ్డి కొమరయ్య గారి విగ్రహ ఏర్పాటుకు కృషి చేయాలని మేము కోరుకుంటూ దొడ్డి కొమరయ్య గారి వర్ధంతి జయంతి వేడుకలు కరీంనగర్ లో అధికారికంగా జరుపుతున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వారి యొక్క నివాళి కార్యక్రమాన్ని గీతాభవన్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. కరీంనగర్ లోని తెలంగాణ చౌక్ లో 78వ వర్ధంతి తెలంగాణ తొలి అమరుడైన దొడ్డి కొమరయ్య గారు ఆ రోజు 1946 లో మరి అప్పుడున్న బానిస సంఖ్యలకు వ్యతిరేకంగా భూమి కోసం భుక్తి కోసం జరిగిన పోరాటంలో పెద్ద ఎత్తున జరిగిన ఆ పోరాటంలో తొలి తెలంగాణ అమరుడు మన దొడ్డి కొమరయ్య. ఈ దొడ్డి కొమరయ్య గారి జయంతి వర్ధంతులను మరి ప్రభుత్వం కూడా జరుపుతున్నప్పటికీ మరి ప్రచారం లేకుండా మరి రాత్రి 9 గంటల వరకు కూడా అసలు కార్యక్రమం ఉన్నదా లేదా అనే విధంగా మరి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. మరి ఈరోజు దొడ్డి కొమరయ్య గారి విగ్రహాన్ని ట్యాంక్ బండిపై కొన్ని విగ్రహాలు పెట్టడానికి ప్రపోజల్ పెట్టినప్పుడు మరి తొలి తెలంగాణ అమరుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి వారి పేరు లేకపోవడం చాలా విచారించదగ్గ విషయం. మరి దొడ్డి కొమరయ్య గారి వారి అమరత్వంతో ఆ రోజు వేలాది ఎకరాలు లక్షలాది మందికి వంచి మరి ఆ రోజు ఒక 40-50 గ్రామంలో కడివెండి పరిసర ప్రాంతాల్లో ఆ జనగామ జిల్లాలో ఉన్న ఆనాడు విముక్తి కోసం మరి జరిగిన సాయుధ పోరాటంలో వీరి అమరత్వంతోనే ఆ రోజు బానిస సంఖ్యల్లో తెంచుకొని మరి గడిలను కూర్చిన అమరుడు దొడ్డి కొమరయ్య గారిని ప్రభుత్వం గుర్తించి మరి ట్యాంక్ బండ్ పైన మరి ఇక్కడ కూడా కరీంనగర్ లో మేము విగ్రహం ఏర్పాటు చేస్తే రాత్రి దొంగతనాన్ని దాన్ని దొంగిలించి ఈ రోజు ఎక్కడో దాచిపెట్టడం జరిగింది. మరి దానికోసం కూడా ప్రభుత్వం మారింది కాబట్టి ఇప్పుడు వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము విన్నవించుకొని ఇప్పుడు వచ్చే ఏప్రిల్ 3 మన జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకునే ముందే ఆ లోపు మేము ఆ విగ్రహాన్ని కూడా బయటకు తీసుకొచ్చి మరి పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించుకుని వారిని స్మరించుకోవాల్సిన అవసరం